ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ ఏంటి అంటే, ఈ రోజు నాకు చాలా చాలా స్పెషల్ డే. ఎప్పటి నుంచో ఒక టెంపుల్కి వెళ్దామనుకున్నాను, అస్సలు వీలు పడలేదు. ఈ రోజు అయితే ఆ కళ అయితే తీరబోతుంది. ఇంకా మార్నింగ్ అయితే నేను లేసేసి పిల్లల్ని అయితే లేపేసేసాను. మేము టెర్రస్ పైన అయితే పండుకుంటున్నాము. ఇంకా పిల్లల్ని అయితే లేపేసేసి నేను అమ్మ పిల్లలందరం అయితే రెడీ అయితే అయిపోయాము. అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. ఇక్కడ నుంచి ఇంక అందరం బయలుదేరి మేము ఒక బస్ స్టాప్కి వెళ్తే అక్కడ నుంచి మా పెద్దక్క పాప వస్తుందన్నమాట. ఇక్కడ బస్ స్టాప్ లో వెయిట్ చేసేసరికి ఇంకా అక్క వాళ్ళ పాప అయితే వచ్చేసారు. అందరం కలిసి అయితే బస్ అయితే ఎక్కేసేసాము. ఇంకా పిల్లలకి మాకు అందరికైతే సీట్ అయితే దొరికింది. మంచిగా అయితే కూర్చున్నాము, లేకపోతే నిల్చోలేము కదా. ఇంకా మా చిన్నోడు చూడండి, సీటు దొరికింది కానీ ఒక ముసలాడమ కోసం అయితే ఇచ్చేసాడనమాట తన సీట్ని అయితే. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది వీనికి. చదువులో కూడా చాలా ఫస్ట్ అనమాట వీడు. అన్నిట్లో కూడా ముందంజలో ఉంటాడనమాట మా చిన్నోడు. What is database? Uncle? Explain database. A database is HTTP immutable one, units of markers, treated carefully before investing, and it's called database. అయ్యో, నా మతి మార్పుతోని ఇంకింత ఇబ్బంది వచ్చి పడింది. తమ్నెల్లో చెప్పాను కదా ఆల్రెడీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. మళ్ళీ ఎలా మర్చిపోయి ఉంటాను నేను. మీకు ఈ లొకేషన్ చూస్తే ఏం గుర్తుకొస్తుంది? నాకైతే శ్రీశైలం గుర్తుకొస్తుంది. కొండలు కోనలు అడవి ప్రాంతం, ఇట్లా పైకి కిందికి ఇలా అయితే ఉంటాయి కదా, ఇట్లా కొండల్లాగా. చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. అలా అని మేము శ్రీశైలం వెళ్తున్నాం అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, మద్దిమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఒక 4-5 మంత్స్ నుంచి అయితే అనుకుంటున్నాను వెళ్ళాలని. అది ఈ రోజుతో అయితే నా కళ అయితే నెరవేరబోతుంది. ఆ ఆంజనేయ స్వామి ఈ రోజైతే మాకు కబురు పట్టిండు, రమ్మని పిలిచినట్టయితే అనిపించి ఈ రోజైతే వెళ్ళిపోతున్నాము మేము. ఇంకా మా అన్నయ్యనే తీసుకొద్దాం అనుకున్నాడు మమ్మల్ని టెంపుల్కి అయితే. ఇంకా మా అన్నకి పని ఉండడం వల్ల అయితే అన్న అయితే రాలేకపోయిండు. లేకపోతే అన్నతో పాటు అన్న పిల్లలు అందరం కలిసి అయితే వస్తుంటిమి. మా అన్న అయితే ఒక్కడు మిస్ అయిపోయాడనమాట. ఇంకా అక్క వాళ్ళతోనైతే వచ్చేసాను. చాలా హ్యాపీ ఈ రోజైతే నేను టెంపుల్కి వెళ్తున్నందుకు. చూడండి ఎలా ఉందో లొకేషన్, చాలా చాలా బాగుంది కదా. ఇంకా మొత్తానికైతే మద్దిమడుగు ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడే దిగేది ఈ ప్లేస్ లోనే అన్ని బస్సులు అయితే ఆగుతాయి అన్నమాట. ఖాళీ ప్లేస్ ఇక్కడంతా. ఇంకా బస్ అయితే దిగేసేసి మా లగేజ్ మొత్తం అయితే మోసుకొచ్చుకుంటున్నాము. ఫుడ్ ఇంకా అన్ని ఉంటాయి కదా. తర్వాత అయితే ముందుకైతే వెళ్తున్నాము కాళ్ళు కడుక్కోవడానికి. స్నానాలు చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటారంట. మేము ఇక్కడ దిగేసరికి ఎగ్జాక్ట్లీ అయితే 10:20 అయితే అయ్యింది. ఇంకా కాళ్ళు కడుక్కోవడానికి అయితే వెళ్తున్నాము. అమ్మ ఒక్కతే అయితే ఇక్కడ స్నానం అయితే చేసుకుంది. మేము ఎవరమైతే చేసుకోలేదు, ఇంటి దగ్గర అయితే చేసుకొచ్చుకున్నాం కదా. ఇంకా అమ్మ ఒక్కతే అయితే స్నానం అయితే చేసేసుకుని అయితే వచ్చేసింది. మేమందరం అయితే కాళ్ళ మొక్కను అయితే కడుక్కొని ఇంకా మొత్తానికైతే టెంపుల్లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. చూడండి, అబ్బా అదో ఫీలింగ్ అనమాట. పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట టెంపుల్ అంటేనే. ఎందుకో నాకు అలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడు టెంపుల్లోకి వెళ్ళినా కూడా అందరికి అలానే ఉంటుందిలేండి. నా ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నాం మీతోని. ఇంక ఇక్కడ టెంకాయల ప్లేస్కి అయితే వచ్చాము. లోపలికి రాగానే టెంకాయలను అయితే తీసుకున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్లస్ మైసమ్మ తల్లి ఉంటుందంట. అందుకే 2 టెంకాయలను అయితే తీసుకున్నాము. అందరం కూడా 2 టెంకాయలను అయితే తీసుకున్నాము. తీసుకుని ఇంకా మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏమనేది. అవన్నీ కొట్టినాక కొబ్బరికాయలు తీసుకో.
జనాలు చాలా మంది ఉంటారని అయితే అనుకున్నాం, కానీ అసలు ఎవరు లేరు, నార్మల్గానే ఉన్నారు. మేము వెళ్ళింది అయితే సాటర్డే రోజు అయితే వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అయితే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం, చూడండి దేవుని గుడి లోపలికైతే. లోపలికి ఎట్లా టెంపుల్లో వీడియో అయితే తీయకూడదంట, అందుకే మా పాప అయితే అక్కడ సైడ్ నుంచి అయితే ఒక చిన్న వీడియో అయితే తీసింది. నాకైతే ఆంజనేయ స్వామిని అలానే చూడాలనిపించింది, అలానే చూస్తూ దండం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా అందరు కూడా ఉన్నారు కదా, మనమే చూసుకుంటుంటే వెనక జనాలు అలానే అయిపోతారు కదా. ఇంకా మనస్ఫూర్తిగా అయితే దేవునికి దండం పెట్టుకొని అయితే బయటకైతే వచ్చేసి ఇంక ఇక్కడ ఒక పక్కనైతే టెంకాయలను అయితే కొట్టుకున్నాము. తర్వాత అయితే ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నారు కదా, అక్కడికైతే వచ్చి ఇక్కడ కూడా దండం అయితే పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా చాలా జనాలు కూడా అసలు ఎవరు లేరు, చాలామంది ఉంటారేమని అయితే అనుకున్నాను, కానీ ఏం లేరు పెద్దగా అయితే. మొత్తానికైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా ఉంది కూడా నాకైతే. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర దర్శనం కంప్లీట్ అయితే అయిపోయాక ఇంక ఇక్కడ మషమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. ఇది కూడా ఫేమస్, ఇక్కడే లోపల ఉంటుంది. ఇంకా ఇక్కడికి కూడా వెళ్ళేసి అయితే టెంకాయని అయితే కొడదామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. చూడండి మషమ్మ తల్లి ఎలా ఉందో. నాకైతే ఈ దేవుని కూడా చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదన్నమాట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటి అంటే నేను అక్కడ కూడా వీడియో అయితే తీయనీయలేదు. టెంకాయ కొడితే వాటర్ అయితే కొంచెం ఖరాబ్ అయిందన్నమాట నా టెంకాయ కొట్టినాక. కానీ అట్లా ఖరాబ్ అయిన వాటర్ అట్లా వస్తే మంచి జరుగుతుంది అని అంట. నాకు కూడా తెలియదు, అక్కడ మా అక్క ఇట్లా వాళ్ళు అంటే తెలిసింది. చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని నమ్మేస్తాను నేను ఎందుకు అట్లాంటిది అయితే. ఇంకా అది ఏ విషయంలో మంచి జరుగుతుందో ఇంకైతే చూడాలి మరి. ఇంకా తర్వాత అక్కడ మషమ్మ తల్లి దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర అయితే టెంకాయ కొట్టింది. ఇక్కడ ఒక టెంపుల్ లోపలికి అయితే కనకదుర్గ దగ్గరికి వచ్చేసి ముంగలైతే కూర్చొని ఇంకా తింటున్నాము కాసేపు కూర్చొని. చూడండి పక్కన ఉన్న వాళ్ళు కూడా అలా వచ్చి కాసేపు పడుకొని విశ్రాంతి తీసుకుని అయితే బయలుదేరుతున్నారు. మేము కూడా అలా కాసేపు అయితే ఉన్నాము అక్కడ. తర్వాత అయితే బయటకి అయితే వచ్చేసాము. ఇంకా తినే టైం అయింది కదా, ఇప్పుడైతే తినేసేయాలి. లంచ్ టైం అయిపోయింది. ఇంకా అందరం అయితే దర్శనం అయిపోయింది, బయటకి అయితే వచ్చేసాము.
ఇంకా ఎక్కడన్నా చెట్టు నీడకు అయితే కూర్చొని ఇంటి నుంచి అయితే పులిహోర తీసుకొచ్చుకున్నాం కదా, అదైతే తింటాము. ఇక్కడైతే లడ్లు తీసుకుంటున్నాము. ఇంకా అందరం అయితే 100కి 5 అంట. ఇంకా ఒక్కొక్కరం అయితే తీసేసుకున్నాము లడ్లనైతే. టికెట్ కోసం అయితే వెయిట్ చేసి తీసేసుకున్నాము కూడా. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకా ఇప్పుడు ఒక మంచి చెట్టు లొకేషన్ అయితే చూసుకొని అక్కడికి వెళ్ళేసి నిమ్మలంగా అయితే కూర్చొని తింటాము ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే దోశ అయితే తినేసాము. ఇంకా లంచ్ కోసం అని చెప్పేసి అయితే పులిహోరని అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఆకలి అయిపోయింది మాకు. ఎగ్జాక్ట్లీ 12:20 అయితే అయ్యింది, 12:20 అయితే అయ్యింది. ఇంక ఇప్పుడైతే మేము లంచ్ని అయితే చేసేస్తున్నాము. ఇక్కడ ఒక చెట్టు కింద అయితే కూర్చొని లెమన్ రైస్ ఇదైతే మా పిల్లలు ఒక బెంచ్ లాగా ఉంది, దాని మీద అయితే కూర్చున్నారు పిల్లలందరూ. ఇంకా నేను అమ్మ వాళ్ళందరం అయితే ఇక్కడైతే కూర్చున్నాము. ఇవి తాగురు అందరూ, అది కడుపుతాయి. కొన్ని కొన్ని తాగి తర్వాత అక్కడ వెనక తాగుతుంది. ఆకలి అవుతుంది, ఆకలి పడ్డారు కొన్ని సరిపడేస్తా కానీ బద్దా అంటారు చెప్ప తాగలేదు. ఇప్పుడే చూస్తున్న ఫ్రెండ్స్ అంటే అది కావాలనా? సరే ఆడుకుందు, అది తర్వాత వద్దు పట్టు, అది కావాలని. ఇంక ఇక్కడ జాతరలో అయితే ఒక షాప్లోకి అయితే వచ్చాక అక్క నేను దేవుని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మధ్యమడుగు స్వామి కూడా ఉందన్నమాట, అన్ని దేవుళ్ళ మధ్యలో. నాకు బాగా అనిపించింది. ఇంకా నేను ఒకటి అక్క ఒకటైతే తీసేసుకున్నాము. ఇంకా మా పిల్లలైతే ఈ భూమిప్పి అని ఫన్నీగా చేస్తున్నారనమాట. వాళ్ళు ఆడుకోరులే కానీ జస్ట్ అలా అయితే అడుగుతున్నారనమాట. ఇంకా అక్క అయితే ఇక్కడ ఏదో బ్యాంగిల్స్ చూస్తుంది, తీసుకోలేదులేండి, తన సైజ్ లేదంట. తర్వాత మా పిల్లలు పోయి దారిలో వచ్చే షాప్లకు మొత్తం అయితే వెళ్ళి అయితే చూస్తున్నారు, చూడండి ఈ క్యాప్ ఆ క్యాప్ అని. ఇంక ఇక్కడ మా అక్కయ్య వాళ్ళ కూతురు కూడా ఏదో బ్యాంగిల్స్ చూస్తుంది. ఇంకా నేను అక్కడైతే ఓన్లీ ఫోటోస్నే తీసుకొని బొమ్మలు తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా అన్ని మనైతే బ్యాంగిల్స్ అని స్టిక్కర్స్ అని ఇంకా ఏం తీసుకుంటామని చెప్పండి. సరదా అయితే అలా అయితే షాపింగ్ అయితే తీసేసుకొని ఇంకా అందరం అయితే బయలుదేరుతున్నాము. ఇంకా బస్ కోసం అయితే ముందుకైతే వెళ్ళాలి. ఎనీ టైం ఉంటాయంట బస్సులు అయితే. ఇంకా మా చిన్నోడైతే ఫాస్ట్గా అయితే వెళ్ళేసేసి అయితే సీట్ అయితే పెట్టేసిండు. ఒకటే బస్లో వెనకాల ఉన్నారనమాట పిల్లలందరూ. నేను అక్క అయితే ముందైతే కూర్చున్నాము. ఇలా మధ్యమడుగు స్వామి దర్శనం అయితే మంచిగా జరిగింది. ఈరోజు అయితే ఫుల్ అయితే ఎండ ఉన్నది కానీ ఈరోజు ఎండ అయితే అనిపించలేదు నాకు. ఆ దేవుడిని చూసినందుకు ఏమో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే వెళ్ళాలనుకుంటున్నాను. అంత మంచిగా జరిగితే ఆ టైం కోసం వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇది మరి మన వ్లాగ్ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. లైక్ చేసి అయితే కంపల్సరీ అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరో మంచి వ్లాగ్తో అయితే కలుసుకుందాం.